సో చూడండి, ఇవి వచ్చేసి మన నార్మల్ వైట్ పేపర్స్ అండ్ ఇవి వచ్చేసి మనం ఇంట్లో తయారు చేసిన బటర్ పేపర్ అండి. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో మీరు ఈ బటర్ పేపర్ని ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఈ లాక్డౌన్లో ఎప్పుడైతే ఇలాంటివి బయట దొరకడం కష్టంగా ఉందో మీరు ఇంట్లోనే చాలా ఈజీగా వీటిని తయారు చేసుకొని ఎక్కడైతే మీకు బేకింగ్లో అయినా సరే, కుకింగ్లో అయినా సరే, ఎక్కడైతే మీకు అవసరం ఉందో అక్కడే మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సింపుల్ DIYని చూసే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ కొత్తగా వచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ఫ్యూచర్లో ఏ వీడియో అయినా సరే దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది. దీనికోసం నేను ముందుగా నార్మల్ A4 సైజ్ ఆర్ లీగల్ పేపర్స్ని తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఆ తర్వాత ఇలాంటి ఒక గ్రీజింగ్ బ్రష్ లేదంటే నార్మల్ కాటన్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనం తీసుకున్న పేపర్స్ ఉన్నాయి కదా, సో ఆ పేపర్స్ మీదకి మనం ఇక్కడ తీసుకున్న ఆయిల్ని చాలా ఈవెన్గా గ్రీస్ చేసుకోవాల్సి వస్తుందండి. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఈవెన్గా మనం తీసుకున్న పేపర్ మీదకి ఈ ఆయిల్ని గ్రీస్ చేసేసేయండి. సో నేను ఇక్కడ 2 పేపర్స్ని సపరేట్గా గ్రీస్ చేయడం లేదు, ఒక పేపర్ కింద ఇంకో పేపర్ పెట్టాను. సపరేట్గా గ్రీస్ చేయడం అవసరం లేదు. మనం పైన పేపర్ని గ్రీస్ చేసేటప్పుడే కింద పేపర్ కూడా మీకు ఈజీగా గ్రీస్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర అలాంటి గ్రీజింగ్ బ్రష్ కన్నా లేకుంటే ఈ విధంగా దూదిని కాటన్ ఉంటుంది కదా, ఆ కాటన్తో అయినా సరే మీరు చాలా ఈజీగా, కాటన్తో అయితే ఇంకా ఈజీ అవుతుందండి మీ ప్రాసెస్. చాలా ఈజీగా మీరు దీన్ని ఇంకా ఈజీగా గ్రీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా పేపర్ అంతటిని గ్రీస్ చేసేసుకోండి. సో చూడండి, ఇప్పుడు నేను పైన పేపర్ని గ్రీస్ చేశాను, మీరు చూసినట్లయితే కింద పేపర్ కూడా చాలా ఈజీగా గ్రీస్ అయిపోయిందనమాట. సో ఈ విధంగా ఈవెన్గా గ్రీస్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతటిని ఈ కాటన్ క్లాత్తో ఈ విధంగా నీట్గా రిమూవ్ చేసేసేయండి. ఈ విధంగా రిమూవ్ చేశాక ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరనివ్వండి. సో మరీ సన్ డ్రై చేయని అవసరం లేదండి, జస్ట్ 5 మినిట్స్ మీరు దీన్ని ఫ్యాన్ కింద డ్రై చేస్తే చాలు, మన బటర్ పేపర్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఆ తర్వాత ఇలాంటి కేక్ మౌల్డ్స్ అయినా సరే, నార్మల్గా మీరు ఏ షేప్లో అయితే దీన్ని కట్ చేయాలి అనుకుంటున్నారో ఆ విధంగా దాని మీద ప్లేస్ చేసి దాన్ని కట్ చేసేసుకోండి. సో చూడండి, నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న కేక్ మౌల్డ్ షేప్లో దీన్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన బటర్ పేపర్ అనేది బేకింగ్ కోసం రెడీ అండి. నార్మల్గా ఇప్పుడు దీన్ని మామూలు బటర్ పేపర్ మీరు ఎలా అయితే యూస్ చేస్తారో ఆ విధంగా ప్లేస్ చేసి ఉపయోగించుకోవడమేనండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా పేపర్ కన్నా మిగిలిపోయి ఉంటే ఈ విధంగా న్యూస్ పేపర్ తీసుకొని దాంట్లో ఆ పేపర్ని పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఉంచేయచ్చు. ఆ తర్వాత మీరు దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఈజీగా స్టోర్ కూడా చేయొచ్చు. నేను దీంతో ఆల్రెడీగా కేక్ కూడా చేశానండి. సో ఆ తర్వాత రిజల్ట్ బాగా వచ్చింది కాబట్టి మీతో ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో DIY నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా దీన్ని షేర్ చేసి, అండ్ ఏమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.